జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెగనూరులో ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నమస్తే ఎమ్మెగనూరు ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. కార్యక్రమంలో భాగంగా 12వ రోజు ఎమ్మెగనూరు పట్టణంలో వెంకటాపురం గ్రామం 28వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవరెడ్డి పర్యటించారు. వెంకటాపురం మాజీ కౌన్సిలర్ భజారి ఆయన తనయుడు రాజు ఆధ్వర్యంలో రాజీవరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలతో సత్కరించి అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజీవరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలపై స్వయంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల అమలు పరిస్థితిపై ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలకు వివాహ ఆర్థిక సహాయం, మహిళలకు ప్రయాణ సౌకర్యం వంటి హామీలపై మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే మెగా డిఎస్సి, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీల అమలుపై యువత విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పింఛన లబ్ధిదారులు కూడా తమ సమస్యలను రాజీవరెడ్డికి దృష్టికి తీసుకువచ్చారు. ఇక 28వ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. వర్షాల సమయంలో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రాజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కాకుండా వాటి పరిష్కారం కోసం ప్రజల తరపున పోరాడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు ప్రతి గడపకు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అనంతరం వార్డు నాయకులు, కార్యకర్తలు సమావేశమైన రాజీవరెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 హామీల అమలు పరిస్థితిని ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచిన రాజీవరెడ్డి ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.